శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఇందిరానగర్లో సుబ్రహ్మణ్య స్వామి భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా హిందూపురం పట్టణంలో ఉన్న తమిళనాడుకు చెందిన కొన్ని కుటుంబాలు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధ్య దైవంగా భావించి నెల రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామి మాల ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో దీక్ష బూనుతారు. ఇందులో భాగంగానే బుధవారం సుబ్రహ్మణ్య స్వామి మాల ధరించిన భక్తులు నిర్వహించిన వివిధ రకాల విన్యాసాలు పలువురిని అబ్బురపరిచే విధంగా అనిపించాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అగ్నిగుండంలోకి భక్తాదులు దిగడం, చలచల కాగే నూనెలోకి చేతులు పెట్టి పైకి తీయడం లాంటి విన్యాసాలు చూపులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి భక్తాదులు తమ శరీర అవయవాలకు ఇనుప కడ్డీలు గుచ్చుకొని చిన్న రథాలను లాగడం, జేసీబీ యంత్రంలో కిందికి వేలాడే విధంగా తదితర దృశ్యాలు ఒళ్ళు గబ్బురుపరిచే విధంగా అనిపించాయి. వేలాది మంది సమక్షంలో మేళ తాళాలతో ఇందిరానగర్ నుండి వాల్మీకి సర్కిల్, చిన్న మార్కెట్, ఎంఎఫ్ రోడ్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా గురునాథ సర్కిల్ వరకు సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవ వేడుకలు నిర్వహించారు. పాత్రికేయుల నాగరాజు, లక్ష్మి వారి కుటుంబ సభ్యులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవ సందర్భంగా భక్తులకు ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలువు పేరు వచ్చి బిచ్చమ్మలు. నాకు సుమారు 10 ఏళ్ళుగా పెట్టలేదు. దానికి అలువ వేస్తున్నా స్వామి. ఆ దేవుడు నా కూర తీస్తారని నమ్మకంతో ఈ అలువ వేసినాం స్వామి. అరోగరా 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 అరోగరా. మా నాయన మేము మాకు పల్లెకి పోయే వీళ్ళకి కుదరలేదు. అప్పటి నుంచి దాని నుంచి ఈడే గుడికొడుకులోనే మేము ఈడే స్వామిని ముక్కొని ఆ స్వామి వచ్చి అందరి బాధలు తీస్తారు. సంతానం లేకుండా సంతానము, పెళ్లి కాలంలో పెళ్ళు, కాలచంద్రులు లేకుండా వాళ్ళు కూడా అన్ని దానికి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం శాసన స్వామి. దయచేసి అందరూ నమ్మండి, అందరూ రండి. అరోగరా.